మనం జస్ట్ సెగ తగిలితేనే మనకు కాలిపోతుంది. ఆ 7 అంతల అగ్ని ఆ సమయంలో కూడా వాళ్ళకి ఇంత కూడా కాలలేదంటే, ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు. 3 వ్యక్తుల్ని వేస్తే వాళ్ళకి 4 కనిపిస్తూ వచ్చినారు అంటే 4 వ్యక్తి దేవుడుగా ఉంటూ ఉన్నారు. అది చూసి మహోన్నతుని దేవుని సేవకులారని సంబోధిస్తూ వచ్చినారు. అదేవిధంగా నువ్వు నేను కూడా ఈ యొక్క లోకంలో రాజీ పడకుండా మరి దేవుని నిమిత్తం మనము మరి పోరాడుతూ దేవుని నిమిత్తం మనం పౌరుషం కలిగి జీవించిన వారమైతే దేవుడు కూడా అవతల వ్యక్తులకి ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క శక్తిని చాటుకుంటూ వస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు ఎవరైనప్పటికీ మనము ఈ యొక్క క్రైస్తవులుగా విశ్వాసంగా పిలువబడుతున్న మనము లోకం నిమిత్తం రాజీ పడిపోతే నష్టపోయే వారిగా ఉంటాము. దేవుని నిమిత్తము మనం పౌరుషం కలిగి జీవించినప్పుడు దేవుడు మనకి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి దేవుడు లోకంలో మనల్ని ఉన్నతంగా నిలబెట్టుకొని ఇతరులకు కూడా ఆయన గురించి ఆయన మహిమను చాటేవారిగా మనల్ని ఒక సాధనంగా వాడుకున్నప్పుడు, మనము ఆయనకి లోబడినప్పుడు దేవుడు మన నిమిత్తమే మహిమ తెచ్చుకుంటూ వస్తాడు.